నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రా కదలిరా పిలుపుతో జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలో 22 పార్లమెంట్ల పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడి. వైసీపీ ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కొత్త ప్రభుత్వంలో జీవో 512ను నిలిపివేస్తామన్న నాదెండ్ల మనోహర్. వైసీపీలోని గ్రూప్ తగాదాలను ప్రక్కదారి పట్టించేందుకు తన కార్యాలయంపై తానే దాడి చేయించుకున్నారు. మంత్రి రజనీ తీరును తప్పుపట్టిన టీడీపీ జనసేన నేతలు. సమస్యలు పరిష్కరించాలంటూ కొనసాగుతున్న ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె. ఉరితాళ్లతో నిరసన. పీఎఫ్ ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నాం. గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్. రా కదలిరా పిలుపుతో జనవరి 5 నుంచి 29 వరకు 22 పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలను నిర్వహిస్తామని తెలిపారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. రా కదలిరా పిలుపుతో నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. గత 56 నెలల నుంచి జగన్ రెడ్డి విధ్వంసకర పాలన కొనసాగిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి నిలిచిపోయింది. గ్రామాల్లో ఎక్కడ పారిశుధ్యం లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 22 పార్లమెంట్లలో పర్యటించి ప్రజలకి చైతన్యపరచాలని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ కార్యక్రమం పేరే రా కదలిరా. సొంత పార్టీ నేతలే జగన్ను విశ్వసించడం లేదన్నారు. టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సొంత పార్టీలో అసంతృప్తులు, అసమ్మతులకు భయపడి జగన్ కొత్త అభ్యర్థుల జాబితాను ప్రకటించడం లేదని విమర్శించారు అచ్చెన్నాయుడు. జగన్ నిర్వాకంతో గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. అందరూ ఇంకొక వారం 10 రోజులైతే అందరూ ఒకలేంటి ఇద్దరేంటి, ఇప్పటికే చాలామందికి ఫోన్లు వస్తున్నాయి. మాకు పలానా వాళ్ళు కలుస్తారు, పలానా వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నాం. చాలామంది ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం పూర్తిగా పోయింది. దానివల్ల అందరూ ఒకలేంటి ఇద్దరేంటి, ఏదో లిస్ట్ అన్నాడు చూసావా, మళ్ళీ తాడేపల్లి పిల్లిలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా జాయినింగ్స్ పెట్టుకున్నాం. పార్టీ ఆఫీస్లో మీరు చూశారు, ఇప్పటికే 2-3 ఈవెంట్లు జరిగాయి. మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా ఒక ఈవెంట్ ఉంది. ఒక వారంలో ఎవరెవరు జాయిన్ అవుతారో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఈ వారంలో కమిటీ అందరితో మాట్లాడి సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. వైసీపీ ప్రభుత్వం చేసిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అనాలోచిత నిర్ణయమని అన్నారు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. గత 4.5 వైసీపీ చేసిన భూ కబ్జాలు, భూ దోపిడీలను చట్టబద్ధం చేసేందుకు తీసుకున్న రాజకీయ నిర్ణయంగా పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. తెనాలిలో 27/23 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఉపసంహరించాలంటూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో జీవో 512ను పరిశీలించి నిలిపివేస్తామన్నారు. టీడీపీ నేత ఆలపాటి రాజుతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారని. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి
ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య భూతగాదాలు ఎక్కడైనా వచ్చినా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విత్డ్రా చేయాలి. వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలను ప్రక్కదారి పట్టించేందుకు మంత్రి రజనీ తన కార్యాలయంపై తానే దాడి చేయించుకున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇది మంత్రి చేయించిన డ్రామా అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, జనసేన ప్రధాన కార్యదర్శి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో మంత్రి రజనీ గ్రూపు తగాదాలు, రౌడీయిజాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక ఎంపీ పార్టీ మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఘటనపై విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఎవరి సంతోషకరమైన సందర్భాన్ని కొత్త సంవత్సరంలో ప్రవేశించడాన్ని ఎవరి కాళ్ళు ఆనందంగా గడుపుతారు. కానీ చిలకలూరుపేట నుంచి విడుదలైన రజనీ గారు గుంటూరుకు వచ్చి గుంటూరులో ఉన్న ముఠా తగాదాల నుంచి గుంటూరు ప్రజల్ని, వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి, వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి గొడవకి ప్లాన్ చేశారు. రజనీ గారు, మంత్రి గారు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాళ్ళ ఆఫీసు మీద దాడి జరిగినట్టు, సరే జరిగిన దానికి కారణాల గురించి సరిగ్గా మాట్లాడకుండా ఆలోచన చేస్తుంటే ఒకసారి చూడాలి. ఇది ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి గుంటూరులో జరిగినటువంటి సంఘటన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చిలకలూరుపేటలో చల్లని రూపాయి గుంటూరులో చెల్లుతానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు దత్తత తీసుకున్నటువంటి రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్రి గారి రజనీ గారికి ఒకటే మేము వినిపిస్తూ ఉన్నాం, చాలా విజ్ఞానవంతులు ఉన్నారు. మీరు విశాఖపట్నంలో చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు పట్టణంలో చేద్దామంటే కుదరదు. ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన మొదలైందంటే పూర్తిగా రజనీ గారి వ్యక్తిగతం. వైసీపీ నాయకులు ముందుగా గమనించాలి. మీరు ప్రజలకు నిజం తెలిసే విధంగా సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలి. ఎవరైతే ఈ కుట్రలో పాల్గొన్నారో వారందరినీ ప్రజల ముందు ఉంచాలి, వారిని శిక్షించాలి. మేము కూడా అదే కోరుతున్నాం. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉరితాలతో నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత లేకుంటే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ ఉరితాలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, కరీముల్లా, స్వర్ణ గౌరి తదితరులు పాల్గొన్నారు. సార్, మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్కి నిమ్మక నీరెత్తినట్టు విభజించు పాలించు అనే ధోరణిలో కొంతమందికి పెంచుతాం, కొంతమందికి ఆపుతాం, కొంతమందికి రెగ్యులర్ చేయాలి, కొంతమందికి ఎన్ని సంవత్సరాలు చూడాలి అంటున్నారు. కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఒకటే అనేది మాత్రం చేయట్లేదు. అందరూ కలిస్తేనే సమగ్ర శిక్ష ఉంటుందండి. సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకపోతే విద్యాశాఖలో ఏ వర్క్ జరగదు అనేది. కానీ ఇన్నాళ్ళ బట్టి మాకు ఏ విధంగానూ ఉద్యోగ భద్రత కల్పించట్లేదండి. మేము గత 12, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల బట్టి కూడా వర్క్ చేస్తున్నాము. కానీ మాకు ఉద్యోగ భద్రత లేదండి, హెచ్ఆర్ పాలసీ లేదండి. మాకంటే ముందు స్కీములు, వెనకాల వచ్చిన స్కీములు అన్నిటికీ ఉద్యోగ భద్రత ఉంది, హెచ్ఆర్ పాలసీలు ఉన్నాయి. కాబట్టి మాకు మీ అందరూ ఉద్యోగ భద్రతకి అవకాశం ఇప్పించాలి, కల్పించాలి. ఉద్యోగ భద్రత కావాలి, మాకు రెగ్యులర్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత వినూత్న నిరసన చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్న పోస్టల్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు
రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షలను కర్రకు కట్టి అందని ద్రాక్షగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సాయి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్, గుత్తికొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 24 వచ్చింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1 కల్లా విడుదల చేస్తా, మెగా డిఎస్సీలు ఇస్తారన్న ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి. మరో 90 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాడేమో, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడేమో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టేటట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి 1 వచ్చినా జాబ్ క్యాలెండర్ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందని ద్రాక్షగా మారిపోయింది. ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా, ఉపాధి కల్పించడమా, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా. ఇప్పటికైనా మీ విశ్వసనీయత కాపాడుకోవాలంటే ఇంకా 3 నెలల టైం ఉంది. మీరు అమలు కాని నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు, వయోపరిమితి పెంచాలా గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 22వ రోజు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో 3వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మా స్ట్రైక్ 22వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లోనూ జిల్లాల వారీగా మండల కలెక్టర్ కార్యాలయాల వద్ద, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద మేము నిరసన చేస్తూ ఉన్నాము. 22 రోజులైనా కూడా మహిళా సమస్యలుగా మా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించలేకపోవడాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాం. సీఎం గారు మహిళా సాధికారత పేరుతో అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నామన్నారు. అంగన్వాడీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. అట్లాగే కనీస వేతనం ఇవ్వమని మేము దఫాల వారీగా అనేక సార్లు మేము డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. 3వ తారీఖు కలెక్టర్ కార్యాలయాల వద్ద బైఠాయింపు కార్యక్రమంగా ఉంది. తప్పనిసరిగా అంగన్వాడీలు జిల్లాల వారీగా ప్రతి చోట మేము కూర్చుంటాం. అట్లాగే గుంటూరు కలెక్టరేట్ వద్ద మేము బైఠాయింపు కార్యక్రమం ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. జనవరి 8 నుంచి 10 వరకు జరిగే సభలకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, శివాజీ ఇతర నాయకులు ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేయనున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు. రైతులు ప్రతి ఏడాది పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ ఏపీ బర్తన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి రైతు సంఘం మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. ఈ మహాసభలో ప్రధానంగా ప్రస్తుత సమాజంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయబోతా ఉన్నాం. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేష్ తెలిపారు. ఖాతాదారులు కార్యాలయంకు రాకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలు పరిష్కరించుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. కృష్ణానగర్లోని పిఎఫ్ కార్యాలయంలో
జర్నలిస్టులు ఖాతాదారులతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. Pension must have gone through that order dated 4th of November 2022. Those pensioners or those employees who retired prior to 1/9/2014, if they have exercised their joint option has to be joint, means employee and employer both have to agree. If they had exercised that option prior to their retirement, their case can be considered subject to certain conditions. Those who have not exercised that option, they are completely ruled out. రాజకీయ కుట్రతో మంత్రి విడుదల రజని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఆరోపించారు. అశోక్ నగర్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఉప్పుటూరి పేరయ్య, అడకా శ్రీనివాస్ ఇతర బీసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. వైసీపీకి చెందిన వారితో విడుదల రజని తన కార్యాలయంపై రాళ్లు వేయించుకుని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. చిలకలూరుపేటలో గెలవలేక గుంటూరు వచ్చిన మంత్రి ఓటమి భయంతో అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి సాయిబాబా రోడ్లో గల మినిస్టర్ గారి ఆఫీసు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ల దాడి చేశారని, అలాగే దౌర్జన్యాలకు దిగారని, 40 సంవత్సరాల నుంచి ఈ గుంటూరు నగరంలో అనేక ఎలక్షన్లు జరిగినాయి. ఎక్కడ కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా తగాద పట్టడం కానీ లేదా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసుకుంటాం కానీ ఎక్కడా లేదు. చిలకలూరుపేటలో గెలిచి ఈసారి అక్కడ ఎలక్షన్లో గెలవలేమని చెప్పి భయపడి గుంటూరు నగరానికి వచ్చి మినిస్టర్ గారు తన నైపుణ్యాన్ని, చాకచక్యాన్ని ఉపయోగించి ఆమె కార్యకర్తలతోటే పార్టీ ఆఫీసు మీద దాడి చేసుకొని మా పార్టీ వారి మీద, మా నాయకుల మీద కేసులు పెట్టడం అనేది దుర్మార్గం. ఆమె అద్దాలు బాళ్ళు కొట్టించుకొని వాళ్ళ కార్యకర్తల చేత మా నాయకుల మీద కేసు పెట్టడం అనేది, మా పార్టీ వాళ్ళ మీద, మా సానుభూతి పనుల మీద కేసు పెట్టడం అనేది దుర్మార్గం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజు కొనసాగింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని యూనియన్ నాయకులు మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా ఉద్యోగులకు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 8వ రోజుకు చేరింది. ఈ రోడ్డు మీదకి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేయడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోగా ఒక కన్ను గుడ్డిదిగా, ఒక కన్ను మేలుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇస్తూ, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వకుండా నిన్న కొత్తగా జీవో విడుదల చేసిన దాంట్లో డ్రైనేజీ వాళ్ళకు కానీ, మలేరియా వాళ్ళకు కానీ, అట్లానే పారిశుద్ధ్య కార్మికులకు చెత్త ఎత్తిచ్చే డ్రైవర్ల వరకే ఇచ్చింది. పార్కు సెక్షన్లో పనిచేసే వాళ్ళకు అన్యాయం చేశారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మేము అడిగిన హక్కులను నెరవేర్చకపోతే రేపటి నుంచి రాష్ట్రం అంతటా లైట్లు, వాటరు ఆపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7న రాష్ట్ర స్థాయి ఉచిత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు లక్ష్మీపతి చెప్పారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంపత్ నగర్లోని శృంగేరి శారదా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సేవా సమితి పెట్టిన దగ్గర నుంచి గత 40 సంవత్సరాలుగా పెట్టి 2 మాసాలకు ఒకసారి కళ్యాణ వేదిక అని చెప్పి బ్రాహ్మణ వధూవరులకి ఫ్రీగా మరి కళ్యాణ వేదిక చెప్పి పెట్టి దాని ద్వారా పెళ్ళిళ్ళు అవడానికి కార్యక్రమం చేస్తుంటాము. ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున మనమును హైదరాబాద్లోని వైష్ణవి క్యాటర్స్ వాళ్ళు కలిసి చాలా పెద్ద ఎత్తున మెగా మేళా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా. ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కొంచెం బ్రాహ్మణులకు అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం 7వ తేదీ మన సంపత్ నగర్లోని శృంగేరి వారి పీఠంలో అంటే శారదామ్మ టెంపుల్లో ఈ సంవత్సరం జరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఇంకెవరన్నా పిల్లలకి వివాహాలు కాని వారు కూడా వచ్చి పాల్గొన్నట్టుగా మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రా కదలిరా పిలుపుతో జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలో 22 పార్లమెంట్ల పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడి. వైసీపీ ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కొత్త ప్రభుత్వంలో జీవో 512ను నిలిపివేస్తామన్న నాదెండ్ల మనోహర్. వైసీపీలోని గ్రూప్ తగాదాలను ప్రక్కదారి పట్టించేందుకు తన కార్యాలయంపై తానే దాడి చేయించుకున్నారు. మంత్రి రజనీ తీరును తప్పుపట్టిన టీడీపీ జనసేన నేతలు. సమస్యలు పరిష్కరించాలంటూ కొనసాగుతున్న ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె, ఉరితాళ్లతో నిరసన. పీఎఫ్ ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నాం. గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.